దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై సొంత బాబాయ్ అత్యాచారం చేసిన సంఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో 6 ఏళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో చాక్లెట్ చూపించి గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాబాయ్ శివాజీ బెదిరించడంతో భయపడి చిన్నారి తల్లిదండ్రులకు చెప్పలేదు. 2 రోజుల తర్వాత మలద్వారం దగ్గర నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. అయితే ఇడుపులపాయలో కూలి పనులు చేసుకుంటూ చిన్నారి తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. కూతుర్ని మేనత్త ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. మేనత్త ఆసుపత్రికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న చిన్నాన్న శివాజీ అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.